హాయ్. హిందీ ఎగ్జామ్‌కి వచ్చే టయానికి హిందీ ఎగ్జామ్‌లో ఏ లెసన్స్ నుంచి ఉంటుందంటే 'బరస్తే బాధలు', 'హమ్ భారత్ వాసి', 'ఈద్‌గాహ్', 'లోక్ గీత్', 'కన్ కన్ కా అధికారి', 'శాంతి కే రాహ్ మే' నాన్ టెల్ లెసన్ ఒకటుంటుంది. కానీ దీంట్లో డీటెయిల్‌గా అయితే నేను ఎఫ్ఏ1 ఎగ్జామ్‌కి ఎలా చదవాలి, ఏ ఏ క్వెషన్స్ చదవాలని చెప్పి నేను చాలా డీటెయిల్‌గా అయితే ఈ వీడియోలో ఉంటుంది. సో, లెట్స్ గెట్ ఇంటు దిస్. సారాంశంకొచ్చే టయానికి 'బరస్తే బాధలు', 'హమ్ భారత్ వాసి', 'ఈద్‌గాహ్', 'లోక్ గీత్'. 'బరస్తే బాధలు', 'హమ్ భారత్ వాసి' గాని ఆ 2 క్వెషన్‌లు చదువుకున్నామంటే ఎనీవన్ విల్ గెట్. 'ఈద్‌గాహ్', 'లోకగీత్' గాని చదివామంటే ఈ రెండిట్లో నుంచి ఏదో ఒకటొస్తుంది. సో, ఖచ్చితంగా 'ఈద్‌గాహ్', 'లోకగీత్'లో నుంచి ఉంటుంది. 'బరస్తే బాధలు', 'హమ్ భారత్ వాసి'లో ఉంటుంది. ఈ 2 ఇంటర్నల్ చాయిస్. ఎనీ 1 అయితే రాయాలి. 1 8 మార్క్స్. 4 మార్క్స్‌కొచ్చే టయానికి 'బరస్తే బాధలు', 'శాంతి కే రాహ్ మే' నుంచి గ్యారంటీ క్వెషన్. 4 క్వెషన్స్ ఉన్నాయి. ఇక్కడ నేను ఏ క్వెషన్స్ ఏం చదవాలని చెప్పి చాలా డీటెయిల్‌గా అయితే నేను నా హ్యాండ్ రిటెన్‌తో అయితే నేను రాసి ఇక్కడ పెట్టాను. జస్ట్ టేక్ ఏ స్క్రీన్‌షాట్ అండ్ లెర్న్ దెమ్. 'శాంతి కే రాహ్ మే' నుంచి 4 క్వెషన్స్ ఉన్నాయి. 4 క్వెషన్స్‌లో ఒక క్వెషన్ వస్తుంది. 'బరస్తే బాధలు', 'హమ్ భారత్ వాసి'లో నుంచి ఒక క్వెషను. 'ఈద్‌గాహ్' ఆహ్, వాట్ ఈస్ దట్ లెసన్? 'లోకగీత్'లో నుంచి ఒక క్వెషను. సో, ఇట్లాగా 4 మార్క్స్ అనేవి 4 మార్క్స్ క్వెషన్స్ వస్తాయి. 4 మార్క్స్ 3 క్వెషన్స్ వస్తాయి. 'శాంతి కే రాహ్ మే', క 'బరస్తే బాధలు', 'హమ్ భారత్ వాసి' నుంచి ఒకటి, 'ఈద్‌గాహ్', 'లోకగాథ' నుంచి ఒకటి. 1 8 5 మార్క్స్ వచ్చి గ్రామర్ 5 మార్క్స్‌కి వస్తుంది. ఇక్కడ నేను మెన్షన్ చేసున్నాను. ఇంకా 10 మార్క్స్‌యి ఒక పోయెమ్ ఇచ్చి పోయెమ్ కింద 5 క్వెషన్స్ ఇస్తాడు. ఇంకో దాంట్లోకి వచ్చి ఒక ప్యాసేజ్ ఇచ్చి 5 క్వెషన్స్ ఇస్తాడు. సో, దట్స్ ఇట్. చాలా ఈజీ ఫర్ హిందీ ఎగ్జామ్. అండ్ దిస్ ఈస్ ఫర్ 'హమ్ భారత్ వాసి' వాట్ యూ నీడ్ టు స్టడీ. 4 క్వెషన్స్ అయితే ఉన్నాయి. 4 క్వెషన్స్ 'బరస్తే బాధల్లో' 2 క్వెషన్‌లు. ఈ 6 క్వెషన్‌లు నేర్చుకున్నామంటే ఒకటొస్తది. 'లోకగీత్', 'ఈద్‌గాహ్' ఆ 2 లెసన్‌లు చూసామంటే ఏదైనా ఒక లెసన్ నుంచి ఒక క్వెషన్ వస్తది. సో, దట్ ఈస్ ఫర్ ఎఫ్ఏ1 ఎగ్జామ్. థ్యాంక్ యూ గైస్.